అంటే రాజ్యసభలో వైసీపీ ఎంపీలు అటు లోక్సభలో కావచ్చు ఇటు రాజ్యసభలో కావచ్చు ఎన్డీఏకి మద్దతుగానే ఉన్నారు కదా, ప్రతి అంశంలో కూడా మద్దతు ఇస్తానే వస్తున్నారు. మరి వైసీపీ ఎంపీలకు రాజ్యసభలో ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు? నాకే ఇవ్వడం లేదు. అది ఎందుకు, మీకెందుకు ఇవ్వడం లేదు? బీసీల గురించి మాట్లాడుతున్నాడు బాగా అని అనుకున్నారు. మరి ఏదో కారణం ఉంటుంది. నరేంద్ర మోడీ గారు బీసీల వ్యతిరేక అంటారా? కాదు. మరి ఎందుకు? నరేంద్ర మోడీ చూస్తాడా? ప్రతిది అబ్జర్వ్ ఆయన చేయడు కదా. ఒక ఆయన దృష్టికి తీసుకోవాల్సింది మీరు. ఆయన దృష్టికి తీసుకుపోయేటట్లా ఉండదు ఆడ పరిస్థితి. చైర్మన్ దృష్టికి, స్పీకర్ దృష్టికి అందరికి తీసుకుపోయాం. ఒక బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా, ఒక రాజ్యసభ సభ్యుడిగా పక్కన పెడదాం, ఒక జాతీయ అధ్యక్షుడిగా నరేంద్ర మోడీ గారికి అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వరా మీకు? ఇస్తాడు. మరి వెళ్ళి మోడీ గారితో మీరు చర్చించచ్చు కదా. అది ఆ విషయం కూడా నరేంద్ర మోడీ దృష్టికి తెస్తామని చెప్పి 2-3 సార్లు అపాయింట్మెంట్ అడిగాము, ఇవ్వలేదు. ఇవి అక్కడ చాలా ఉంటాయి బీసీస్ పట్ల. ఎప్పుడు తెలిసింది మీ గొంతు నొక్కుతున్నారు చట్టసభల్లో, నేను నా వాణి బీసీల గొంతుకు వినిపించలేకపోతున్నాను, ఎప్పుడు తెలిసింది మీకు? ఎందుకు చాలా రోజుల కింద నేను ఓపెన్గా టీవీలో మాట్లాడినా, పార్టీలో సుబ్బారెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాను, పార్టీ లీడర్ల దృష్టికి కూడా తీసుకొచ్చాను. ఇట్లా వీళ్ళు నాకు ఇవ్వడం లేదంటే వాళ్ళు వచ్చి కూడా చెప్పారు చైర్మన్కు.